రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా కమిటీలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని దిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ నినాదాలతో ఏర్పాటు చేసిన మెగా ఫ్లెక్సీని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డిటిసి చందర్ వివరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలను అన్ని కళాశాలలు, హై స్కూల్స్ లో చేపడుతున్నట్లు చందర్ తెలిపారు. ఇప్పుడు presently they have identified 16 black spots from R&B side. మనకి ఆల్రెడీ పోతున్న ప్రతి ఏరియాస్ కూడా proper closure of media. So కొన్ని ఐటమ్స్ which are regular వాట్ కేసెస్ చేసి ఉంటాయి. రెండు కేసులు మాత్రం ఇప్పుడు లైవ్ గా మనకు విత్ ఆల్ ఫార్మాట్స్ వచ్చినాయి సార్. ఇందులో ఫార్మాట్ 1, 2, 3, 4 అని ఇప్పుడు మీకు ఈ ఐఆర్ఎం అన్ని డాక్యుమెంట్స్ దానిలో వైఆర్ఎం లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్. ఆల్మోస్ట్ ఆల్ దీస్ కేసెస్ ఐఆర్ఎంలో హాస్పిటల్ రిలేటెడ్ యాక్ట్స్ ఉంటాయి, పోలీస్ యాక్ట్స్ ఉంటాయి. విధంగా ఫార్మాట్ లో తీస్తేనే ఇన్సూరెన్స్ పాలసీ ఫార్మాట్. ఇది మనం కన్సల్ట్ చేయడం ఓన్లీ రికమెండ్ అండ్ రోజు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జిల్లాలో జరపడం జరిగినాయి. ఈ యొక్క 16th నుంచి నెక్స్ట్ మంత్ 15th వరకు ఒక 1 month రోడ్ సేఫ్టీ మీద ఇంటెన్సివ్గా క్యాంపెయిన్ యాక్టివిటీ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి భాగంగా కొన్ని బ్యానర్స్ అవన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగినాయి. రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఐరాడ్ ఇంప్లిమెంటేషను, అదేవిధంగా లాస్ట్ మీటింగ్లో మినిట్స్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పడం జరిగింది. సుమారుగా ఒక 50 లొకేషన్స్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని నేషనల్ హైవే సంబంధించిన అయితే అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగినాయి. ఆర్ఎన్బి సంబంధించిన ప్రపోజల్ అయితే మనం స్టేట్ గవర్నమెంట్కి పంపించి ఉన్నారు. పంచాయతీరాజ్ సంబంధించినది మనము లోకల్ నరేగా ఫండ్స్ నుంచి టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో బ్లాక్ స్పాట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఒక 2-3 monthsలో జిల్లాలో క్లోజ్ చేస్తాం అనుకున్నాము. అదేవిధంగా మేజర్గా 2 NH వర్క్స్ జరుగుతున్నాయి. 167 and 67B ఇవి 2 కూడా నెక్స్ట్ ఒక 2-3 monthsలో క్లోజ్ చేస్తాం. యాక్టివిటీస్ అంటే వర్క్లన్నీ కూడా క్లోజ్ చేస్తామని అనుకున్నాము. సో అంటే ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీ. అవేర్నెస్కి సంబంధించి లోకల్గా ఉన్న NGOs, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని మేజర్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్, ట్రాఫిక్, అదేవిధంగా ఆర్ఎన్బి as well as PR డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ కలుపుకొని నెక్స్ట్ ఒక 1 month ఖచ్చితంగా అవేర్నెస్ యాక్టివిటీస్ జరపడం అయితే జరుగుతాయి జిల్లాలో. రోడ్డు భద్రత మీద మహోత్సవాలు ఏవైతే 2025 ఉందో వాటికి ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో ఎలా అయితే రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ మీద కరెక్ట్ సార్ రివ్యూ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ని జీరో చేయాలన్న ఉద్దేశంతో చేపట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానీ కోఆర్డినేషన్కి సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. నేషనల్ హైవేస్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి, మున్సిపల్ కార్పొరేషన్, అలానే డిపిఓ గారి దగ్గర నుంచి అలానే ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ బీన్ పార్టిసిపేటెడ్. దీంట్లో ఎస్పెషల్లీ మనకి భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయి. మన నెల్లూరు జిల్లాలో కూడా చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి నివారించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే దాని మీద క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా జనం అందరూ కూడా హెల్మెట్స్ వాడటం, 2 wheelers హెల్మెట్స్ వాడటం, 4 wheelers సీట్ బెల్ట్ వాడటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండటం, అతి వేగంగా వెళ్ళకపోవటం, పిలియన్ డ్రైవర్స్ ఎక్కువ మంది డ్రైవ్ చేయకపోవటం, నామ్స్ బట్టి ఉండటం, అలానే 2 wheelersలో కూడా వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునేటట్టు చేయాలి. మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అవగాహన కల్పించాలి. రోడ్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ స్పాట్ హోల్స్ అన్ని కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ రోడ్స్ కూడా ఫిల్ చేయడం, స్పాట్ హోల్స్ ఫిల్ చేయడం చాలా వరకు చేయడం జరిగింది. మిగతా వర్క్స్ కూడా
పికప్ చేసి చేయడం జరుగుతుంది. సో స్ట్రీట్ లైటింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేసి ఎలాంటి రోడ్ యాక్సిడెంట్స్కి కూడా ఎవరి ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు కూడా ఈ రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ఈరోజు మన జిల్లా కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు భద్రతని సీరియస్గా తీసుకొని అందరికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి గాయాలు కానీ జరగకుండా ఉండటానికి అందరూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, రోడ్ ఇంజనీరింగ్ ఏం చేయాలి, అవేర్నెస్ ఏం క్రియేట్ చేయాలి, అలాగే యాక్సిడెంట్స్ ఎట్లా తగ్గించాలనే దాని మీద ఈరోజు సుదీర్ఘంగా మీటింగ్ జరిగింది. ఆల్ స్టేక్ హోల్డర్స్, ఆల్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ మెడికల్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు రోల్ క్లారిటీ ఇచ్చారు. రోల్ క్లారిటీతో పాటు మెయిన్ రోడ్స్లో ఏమి పార్ట్ హోల్స్ ఉన్నాయా, లేకపోతే రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి, హాట్స్పాట్స్ని దగ్గర ఎలా రెడ్యూస్ చేయాలి అనే దాని మీద ఈరోజు సార్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవ్రీ మంత్లో భాగంగా మీటింగ్ కన్నా కూడా ఈ మంత్ మీటింగ్లో కూడా సుదీర్ఘంగా ఎవరు రోజు ఆ క్లారిటీ ఇచ్చున్నారు. దాని నెక్స్ట్ మీటింగ్లో కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయమని మనకి అప్డేట్స్ ఇచ్చున్నారు. అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇందాక కమిషనర్స్లో చెప్పినట్టు క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. మేము కూడా హెల్మెట్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ ఇన్ ద డిపో, పోలీస్ డిపోలో కూడా వితౌట్ హెల్మెట్ నాట్ డీటెయిలింగ్ వెళ్ళి కదా డిపో వర్క్స్. ఈవెన్ రోడ్స్ మీద కూడా వీఆర్ డిస్ప్లేయింగ్. ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. బట్ పబ్లిక్ కూడా సెన్సిటైజ్ అయ్యి వాళ్ళు పాటిస్తేనే మనం చేసేదానికి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి మంత్కి కూడా ప్రతిదీ అవేర్నెస్ అందరితో పాటు క్రియేట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసాము. సో మా దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. సో మా వాళ్ళు అంటే పోలీసులు కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకి కూడా చలాన్ వేయడం అలాంటివి జరుగుతున్నాయి. మైసెల్ఫ్ నేనే స్టార్ట్ చేశాను దాని నుంచి. అలాగే సార్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు కూడా అందరూ అది పాటిస్తున్నారు. సో ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ చేసి తర్వాత పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఈవెన్ మన దగ్గర ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా దీని మీద చిన్న డిస్ప్లేస్ కానీ అక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా పోలీస్ స్టేషన్స్లో ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఎక్కడైతే మేము విలేజెస్తో ఇంటరాక్ట్ అవుతామో అక్కడ కూడా మెయిన్ ఈ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేసి సెన్సిటైజ్ చేస్తాం. అలాగే మాకు ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా కోఆర్డినేషన్ లభిస్తుంది. ట్రాన్స్పోర్ట్లో కూడా వాళ్ళు కూడా సేమ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సో మచ్. భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా ఈరోజు మనం రహదారి భద్రతా సమావేశం కూడా చేసుకోవడం జరిగింది. దీనికి ముందు మీరు చూస్తే కనుక అవేర్నెస్కి కలెక్టర్ ఆఫీస్కి చాలామంది ఎవ్రీ మండే గ్రీవెన్స్కి ప్రతి పల్లెటూరు నుంచి ప్రజలు వస్తారు కాబట్టి అందరికీ తెలియాలని అంత భారీ హోర్డింగ్ ఒకటి, దాంట్లో ఏమేమి చేయకూడదు, ఏమి చేయొచ్చు, సపోజ్ హెల్మెట్ వాడాలి, మా నాన్నలాగా మీరు కాకూడదు, హెల్మెట్ ధరించండి అని, లేకపోతే యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి, కన్సర్న్ 108 కావచ్చు, పోలీసుకు కావచ్చు, ఆరు మనమే మన వాహనంలో మనం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళచ్చు. దానికి మనకి ఎవరు ఏమీ ఎటువంటి కోర్టుకు తిరగాల్సిన పని లేదు. ఈ అవేర్నెస్ తెలియజేయడం కోసం మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కటి హోర్డింగ్ కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. అదే రకంగా కమిటీ తరఫున కొన్ని బ్యానర్లు కూడా మనం మీ సమక్షంలో ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈరోజు రోడ్డు భద్రత సమావేశం జరిగింది. ఈ మాసోత్సవం మనకు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది జనవరి 1 నుంచి 31 దాకా ఉంటుందండి. కాకపోతే మనకు సంక్రాంతి పండుగ చాలా వాల్యుబుల్ పండుగ కాబట్టి ఆ పండుగకు మనం మినహాయింపు ఇచ్చి 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి దాకా మనకు మన వెసులుబాటు ఇచ్చి మనకు డేట్ ఇచ్చినారు. దీంట్లో మేము ప్రతిరోజు ఏమేమి కార్యాచరణ చేయాలి అనేది టోటల్గా రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా మొన్న మేము ఉత్తరవాణ కమిషనర్ ఆఫీస్లో చాలా పెద్ద మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదే ఇక్కడే కాకుండా ఈ నెల రోజులు మాకున్నటువంటి అంటే నెల్లూరు ఆఫీస్తో పాటు కావలి ఆర్టీఓ ఆఫీస్, కందుకూరు ఆర్టీఓ ఆఫీసు, అలాగే ఎంఏ ఆఫీస్ ఆత్మకూరు, ఈ 4 ఆఫీస్ పరిధిలో మేము రకరకాల బ్లడ్ డొనేషన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఐ క్యాంపులు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకి, మెడికల్ కాలేజీకి, 8th క్లాస్ నుంచి పైన ఉన్నటువంటి హై స్కూళ్ళకు కూడా మా వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ప్రసారము
అంటే అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇందాక అడిగినట్టు కేసులు రాయడం ఒకటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం కాదండి. కేసులు రాసే ముందు మనం అనుకుంటాం 4 E's అని. ఇంజనీరింగ్ దాంట్లో ఇంజనీరింగ్ అంటే మంచి రోడ్లు ఇవ్వటం, మంచి వెహికల్స్ ఇవ్వటం. దాని తర్వాత మనం ఈ ఎన్విరాన్మెంట్ ఒకటి చూసుకుంటాము, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్కి ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఈ రోజే కాదు, మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారంలో ప్రతి మంగళవారం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అన్ని ఆఫీసులో అని మేము ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయడం జరిగిందండి. ఇది నిరంతర ప్రక్రియ. రహదారి భద్రత అనేది ఈ ఒక మంత్తో అయిపోతుంది, లేకపోతే ఒక వారంతో అయిపోతుందని కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మేము ఈ ప్రక్రియని, ఈ అవేర్నెస్